మొదటగా మనకు ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారితో ప్రారంభిస్తారు. జీబీ రెడ్డి గారు, ఎట్లా చూస్తారండి ఏఐ సమ్మిట్? ఇది వరల్డ్ వైడ్ గా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి ఈవెంట్ గా అనుకున్నారు. మనం అంటే ఎన్నో సమావేశాలు జరుగుతాయి, ఎన్నో కాన్ఫరెన్సులు జరుగుతాయి, కానీ ఏఐ సమ్మిట్ కు ఒక ప్రత్యేకత ఉంది అంటని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్ దిగ్గజాలతో పాటు పొలిటీషియన్స్, ప్రధానులు కూడా కొనియాడారు. హౌ యూ రెస్పాండ్ ఆన్ దిట్? అందరికీ నమస్కారం. ఇది భారతదేశ చరిత్రలోనే ముఖ్యంగా ఈ 21వ శతాబ్దం ఏదైతే మనం ఒక సెంచరీ ఆఫ్ నాలెడ్జ్ రివల్యూషన్ అంటే విజ్ఞాన విప్లవంని చూస్తున్న శతాబ్దంలో ఒక మంచి పరిణామంగా మనం చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఇది బహుశా ఈ డెవలపింగ్ వరల్డ్ లో ఫస్ట్ టైం ఇండియా దీన్ని ఆతిథ్యం వహించడం జరిగింది. గ్లోబల్ సౌత్ లో ఫస్ట్ అని చెప్తా ఉన్నారు. ఇది 4వ ఇన్ఫాక్ట్ సమ్మిట్, శిఖరాగ్ర సమావేశం ఏఐ మీద. ఇక నెక్స్ట్ మళ్ళీ 2027 లో జెనీవాలో స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. కానీ మనము దీని పేరు చూసినప్పుడు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అన్నారు. అంటే మిగతా అంతకుముందు చూసుకుంటే మొదట్లో ఏఐని ఒక బూచిగా చూసే అవకాశం ఉండింది. అందుకే అప్పుడు ఏమన్నారంటే ఏఐ సేఫ్టీ సమ్మిట్ అన్నారు 2023లో. దాని తర్వాత ఈ 2025లో ప్యారిస్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ అన్నారు, చర్యకు సంబంధించి. ఇప్పుడు 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంటున్నారు. ఇది భారతదేశం అందిపుచ్చుకున్న ఒక మంచి అవకాశంగా మనం చూడవచ్చును. ఈ సమ్మిట్ ద్వారా అంటే దాదాపు ఇది 5 రోజులు అనుకున్నారు, తర్వాత ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనం సాధించుకున్నది ఏంటంటే ప్రపంచం దృష్టిలో మన స్థానాన్ని సురక్షితం చేసుకున్నాం, ముఖ్యంగా ఈ శాస్త్ర విజ్ఞాన రంగంలో. అదే విధంగా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకున్న ఒక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించగలిగాం. అదే విధంగా ఒక డిఫరెంట్ దృక్కోణాన్ని కూడా ఆవిష్కరించగలిగామని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదొక డిస్రప్టివ్ టెక్నాలజీ అనే ఒక కాన్సెప్ట్ ఉండింది. అంటే ఇది కంప్యూటర్లు వచ్చినప్పుడు అయ్యో ఈ ఉద్యోగాలు పోతాయేమో అన్న లెవెల్లో. అట్లాగే ఏఐని కూడా మొదట్లో ఆ విధంగా చూశారు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధస్సు ద్వారా బహుశా అవి స్పృశించని ఆ ప్రదేశం కానీ లేకపోతే మన మానవ జీవితంలో ఏ అంశం కానీ లేదని నేను అనుకుంటాను. దాన్ని ఆవిష్కరించడంలో ఆ ప్రాధాన్యతను మళ్ళీ ప్రపంచానికి మళ్ళీ ఒకసారి చాటి చెప్పే విషయంలో ఖచ్చితంగా ఈ సమ్మిట్ సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే దాదాపు 100 దేశాలు మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. రికార్డ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చారు, కంపెనీస్ వచ్చాయి, అదేవిధంగా సిఇఓస్ వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో హూ ఈజ్ హూ, ఈ ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో హూ ఈజ్ హూ అనే వాళ్ళలో దాదాపు అందరూ కనిపించారు ఇక్కడ. ఇప్పుడు సుందర్ పిచ్చై కనిపించారు, ఆయన గూగుల్ సిఇఓగా ఉన్నారు. ఇప్పుడు మన చాట్ జీపీటీ అనగానే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మాన్ కూడా వచ్చున్నారు. అదే విధంగా మిగతా వాళ్ళు కూడా యాక్సెంచర్ సిఇఓ కానివచ్చు, డీప్ మైండ్ సిఇఓ కావచ్చు. అదే విధంగా మన భారతదేశ దిగ్గజాలు కూడా హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోషిని నాడార్ లాంటి వాళ్ళు కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ కూడా సాధించగలిగింది ఏంటంటే ప్రపంచ దృష్టిని ఈ ఏఐ కేపబిలిటీ, ఏఐ సామర్థ్యాన్ని దృష్టిలో లేకపోతే దాని వైపు సారించే విధంగా దే హావ్ సక్సీడ్ అని నేను అనుకుంటాను. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశము వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ డెస్టినేషన్. అసలు ఎంతో మంది భారతదేశంతో వ్యాపారం చేయాలని అనుకోండి. మొన్న ఈ మధ్య చూసినాము, ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ ది అగ్రిమెంట్స్ అని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు మనకు ఉన్న సామర్థ్యం దృష్టిలో పెట్టుకునే జరుగుతూ ఉన్నాయి. మన కేపబిలిటీ అండ్ పొటెన్షియల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం చాలా సాధించినామనే చెప్పుకోవచ్చు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. 1956 నుంచి ఇంతవరకు మనం ఆ గమనాన్ని చూసుకుంటే ఈ మధ్య కాలంలో భారతదేశం సంబంధించిన సైంటిస్టులు కావచ్చును, కంపెనీస్ కావచ్చును, ఈ ఫీల్డ్ లో చాలా పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే జీబీ రెడ్డి గారు, ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్ట్ యూ, ఐ విల్ టేక్ యూ అగైన్. మళ్ళీ నేను ఒక సెకండ్ రౌండ్ లో వస్తాను. ఒకసారి గెస్ట్